రక్షణ దళాలకు ఆయుధ సంపత్తిని అందిస్తూ తెలంగాణకు తలమానికంగా నిలిచే మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి 220 ఏళ్లు అవుతుండటంతో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి శివారులోని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో దేశంలో ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కలకత్తా కేంద్రంగా 1801లో ఏర్పాటైన అలాంటి ఫ్యాక్టరీలను ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలుచోట్ల నెలకొల్పారు. స్వాతంత్ర్యానంతరం దేశ అవసరాలకు అనుగుణంగా మిత్రదేశాల సాంకేతిక సహకారంతో పలు పరిశ్రమలు నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉండగా అందులో పిస్టళ్ల నుంచి యుద్ధ ట్యాంకర్ల వరకు వివిధ రకాల ఆయుధాలు ఉత్పత్తి చేస్తున్నారు. పశ్చిమ బంగాల్లోని కాశీపూర్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన రోజును ఏటా వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. The Ordnance Factories organization was started by the Britishers when they had established East India Company. Before independence there were 18 factories. After independence then there will be around say 22 factories. So about 220 years are completed for the ordnance factories. Now the total number of ordnance factories is 41 all over India. This Medak factory is one of the factories in Telangana. We are manufacturing the armored vehicles in ordnance factory Medak, which are used for carrying the soldiers in the battlefield. And the soldiers are to be taken in a protected vehicle. So this vehicle is used. About 6 to 7 personnel can be seated inside, and it has got a heavy firepower also, and it can be used for direct attack and for carrying soldiers also. ఉత్సవాల్లో భాగంగా మెదక్ పరిశ్రమలో తయారు చేస్తున్న యుద్ధ ట్యాంక్ అంబులెన్స్లను ప్రజల సందర్శనకు ఉంచారు. ఫ్యాక్టరీలో తయారయ్యే రక్షణ వాహనాల ప్రత్యేకతలు, భవిష్యత్తులో రానున్న ఆవిష్కరణలపై జనరల్ మేనేజర్ ఆలోక్ ప్రసాద్ వివరించారు. రక్షణ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని, అత్యవసర సమయంలో ఒకే రోజు 33 యుద్ధ ట్యాంకర్లను సైనికాధికారులకు అందించామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరానికి 125 ట్యాంకర్లు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపిన ఆలోక్ ప్రసాద్ వచ్చే సంవత్సరానికి ఆ సామర్థ్యాన్ని 200కు పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆ దిశగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి కేనాన్ వజ్ర రక్షణ వాహనాన్ని విడుదల చేయబోతున్నట్లు ఆలోక్ ప్రసాద్ పేర్కొన్నారు. It is really a proud jewel of Telangana. This is the only factory in the country which is producing infantry combat vehicles, and the quality of vehicle which we produce here is amongst the best in the world. One of the biggest disadvantage of BMP is that it is not a blast. It doesn't have blast protection. So one feature which we are going to introduce in the FICV is the blast protection of the base. So this CCPT has been developed by Ordnance Factory Medak in collaboration with CVRD, which is we will be rolling out in this maybe probably in the month of April. The vehicle is ready. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సందర్శనకు ఉంచిన యుద్ధ ట్యాంకర్లను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. యుద్ధ వాహనాలపైకి ఎక్కి సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.